ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించింది. హైడ్రా విధి విధానాలను తెలపాలని కోరింది కోర్టు. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతి ఇస్తుంటే మరో శాఖ నిర్మాణాలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ వివరించారు. తదుపరి విచారణ మధ్యాహ్నం 2:15 వాయిదా వేశారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. రైట్ కార్తిక్, జన్వాడ ఫామ్ హౌస్ ఇది గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ కట్టడాల కూల్చివేతలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా గండిపేటలో కూడా కూల్చివేతలు జరిగాయి. అయితే దాని సమీపంలోనే ఉన్నటువంటి ఈ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ది అని చెప్తా ఉంటారు. కేటీఆర్ కూడా అక్కడికి పలుసార్లు వెళ్తూ ఉంటారు అన్నటువంటి అంశం పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే అది నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, సో హైడ్రా కూల్చివేస్తుంది అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో దాని అసలైనటువంటి ఓనర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. కూల్చివేతలు ఆపాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ కోర్టు స్వీకరించింది. విచారణ కూడా జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు పలు ప్రశ్నలు అడిగింది. ప్రతివాదులుగా చాలా మందిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను చేర్చడంతో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగింది. జన్వాడ ఈ హైడ్రా అన్నది ఏర్పాటు చేయడం చాలా మంచి విషయమే, కానీ లీగల్ స్టేటస్ ఏంటని హైకోర్టు హైడ్రాను క్వశ్చన్ చేసింది. అట్లాగే హైడ్రా విధి విధానాలు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారంటూ కూడా ప్రశ్నించింది. రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేయొద్దంటూ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక హైకోర్టు ప్రశ్నలకు కొన్ని సమాధానాలు అడ్వకేట్ జనరల్ నుంచి వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ప్రభుత్వం ఈ హైడ్రా ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, హైడ్రాకు ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద మధ్యాహ్నం లోపు మేము సమాధానం చెప్తామంటూ హైకోర్టుకు చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే ఈ కోర్టుకు సంబంధించినటువంటి కేసు విషయంలో కావచ్చు రంగనాథ్ ఇంటర్నల్గా స్పందించినట్లు తెలుస్తూ ఉంది. హైడ్రాకు ఈ ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్కు నోటీసు ఇవ్వలేదని, అట్లాగే కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటివరకు మేము ఆలోచన చేయలేదన్నట్లుగానే ఇంటర్నల్గా సమాధానం చెప్పినట్లు తెలుస్తూ ఉంది. మరి చూడాలి, మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వాయిదా పడింది కాబట్టి ప్రభుత్వం హైడ్రాకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి, హైడ్రా ఈ జన్వాడ ఫామ్ హౌస్ లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉందా, హైడ్రా కూల్చివేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా, అట్లాగే హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, హైడ్రాకు సంబంధించినటువంటి పవర్స్ మీద ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాత, అట్లాగే ఇన్ని రోజులు కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం మీద హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, ఇట్లా పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హైడ్రా పవర్స్ ఏంటి, హైడ్రాకు ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి అంటున్నటువంటి అంశంతో పాటు జన్వాడ ఫామ్ హౌస్ను రేపటి వరకు కూల్చొద్దు అన్నటువంటి విషయం మాత్రం క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరి మధ్యాహ్నం విచారణ తర్వాత మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్తీక్, రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.